హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఈరోజు మనము ఓఏ డాటా బేస్ చేసుకొని ట్రేడ్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దామండి. ప్రజెంట్ అయితే మనము నిఫ్టీ చార్ట్లో ఉన్నాము. ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డాటా పెట్టుకున్నాను. అది ఎలా పెట్టుకోవాలంటే, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇందులో లాస్ట్లోకి ఈ యారో పక్కకి ఇది ఉంది కదండి, 3 లైన్స్. ఇది ఓఐ ప్రొఫైల్ అని చెప్పేసి ఉంటుంది. జస్ట్ దీన్ని మనం కనుక క్లిక్ చేసేది ఉంటే ఇలా వస్తుంది. సో ఓఐ డేటా, కాల్ రైటర్స్ ఎంతమంది ఉన్నారు, పుట్ రైటర్స్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఇది విజువలైజేషన్ కోసం అని మనకి ఇలా బార్ గ్రాఫ్ లాగా చూపిస్తుందండి. ఇందులో గ్రీన్ కలర్ అంటే పుట్ రైటర్స్, రెడ్ కలర్ అంటే కాల్ రైటర్స్. అంటే కాల్ రైటర్స్ ఎక్కువ ఉంటే మనకి డౌన్ వెళ్తుంది, పుట్ రైటర్స్ ఎక్కువ ఉంటే మనకి అప్ సైడ్ వెళ్తుంది. అంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. అప్ సైడ్ వెళ్తుంది అన్నది కన్ఫర్మేషన్ లేదు, ఇక్కడి వరకే మార్కెట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే దీని బియాండ్ మనకి కిందికి వెళ్ళే ఛాన్స్ లేదనమాట. అలాగే ఇక్కడ కూడా కాల్ ఓఐ ఎక్కువ ఉంటే ఇక్కడ ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. పుట్ ఓఐ తక్కువ ఉంటే ఇది కొంచెం వీకర్. సో ఎక్కడైతే మనకి ఇలా ఉన్నాయో అక్కడ మనం ఒక లైన్ డ్రా చేసుకొని పెట్టుకున్నా పర్లేదు, లేదు నేను ఇక్కడి వరకు చూసుకుంటాను అనుకున్నా పర్లేదు. అంటే మనకి ఇక్కడ ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చాయి. ఇక్కడ సపోర్ట్ వచ్చేసి 25,887 వచ్చింది, 888 పెట్టుకోవచ్చు. ఇక్కడ 26,013 వచ్చిందండి. సో 15 పెట్టుకోవచ్చు. మనం రౌండ్ ఫిగర్ లాగా ఉంటుందంటే అలా పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత మనం ట్రేడ్ ఎలా చూసుకోవాలి అంటే, ఎలాగైతే మనకి ఇక్కడ వరకు వెళ్తుందో, ఫర్ సపోజ్ ఇక్కడ వెళ్ళింది, నేను ఇది 1 minute టైం ఫ్రేమ్ పెట్టి చూస్తున్నాను. జస్ట్ 5 minutes పెట్టి చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇది 5 minutes. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా మనకి సపోర్ట్ లెవెల్ వరకు వచ్చింది. ఈ సపోర్ట్ లెవెల్ అనేది మనకి ఎలా తెలిసింది, ఇందాక చెప్పాను కదా, ఎక్కడైతే మనకి కాల్ రైటర్స్ పుట్ రైటర్స్ డేటా ఎక్కువ ఉందో అక్కడ మోస్ట్లీ అది సపోర్ట్ లాగా తీసుకోవచ్చండి. ఎందుకంటే మనకి దానికంటే మార్కెట్ కిందికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు, ఆల్రెడీ పుట్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ కూడా అంతే, రెసిస్టెన్స్ అంటే దీనిపైకి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ ఉంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఇన్ కేస్ మార్కెట్ పైకి వెళ్ళే కొద్ది వీళ్ళకి ఏంటంటే వీళ్ళ స్టాప్ లాస్ హిట్ అయ్యి ఈ డాటా కూడా తక్కువ అవుతుంది. ఇక్కడ ఏంటంటే అలాగే అయింది. మార్నింగ్ వచ్చేసి వేరే డాటా ఉండిందండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈక్వల్ అయ్యారు ఆల్మోస్ట్. కాల్ ఓఐ డాటా 1.71 ఉంది, పుట్టు కూడా 1.75 ఉంది. ఓన్లీ 0.4 crore డిఫరెన్స్ ఉంది. బట్ ఓకే, ఇది ఈక్వల్ కాబట్టి ఇది వీక్ సపోర్ట్ వీక్ రెసిస్టెన్స్ కింద తీసుకోవచ్చు. అంత మేజర్గా యాక్ట్ చేయదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి మూమెంట్ క్రాస్ అయింది కాబట్టి ఈ లెవెల్లో. సో నెక్స్ట్ మనము వెయిట్ చేయొచ్చు ఎక్కడి వరకు అంటే ఈ లెవెల్ వరకు వెయిట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి, ఇప్పుడు కూడా డాటా తక్కువైపోయింది. మీరు జస్ట్ మనం వీడియో చూస్తుంటేనే డాటా కూడా తక్కువైపోయింది. సో ఇలా ఇన్ కేసు డాటా తగ్గిందనుకోండి, మనము ట్రేడ్ హోల్డ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఈ లెవెల్ వరకు అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ మనకు కొంచెం కన్ఫర్మేషన్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ నియర్ బై రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ వరకు వెళ్ళే స్కోప్ మ్యాక్సిమం ఉండదు. సమ్ టైమ్స్ ఉండొచ్చు, బట్ ఎక్స్పైరీ రోజు అది మనము గెస్ చేయలేము. మరి అంత పీక్ లెవెల్ వరకు ట్రేడ్ హోల్డ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ బిలో పెట్టుకుంటే, ఇన్ కేసు మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వకపోతే నెక్స్ట్ క్యాండిల్ బిలో పెట్టుకుంటే మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదంటే స్వింగ్ బిలోనైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ స్వింగ్ ఫామ్ అయింది ఆల్రెడీ. సో స్వింగ్ బిలో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ వరకు హోల్డ్ చేసి మళ్ళీ ఇక్కడ స్వింగ్ ఫామ్ అయినప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకోవచ్చు. సో ఇలా ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడే మళ్ళీ డాటా అనేది చేంజ్ అయింది. సో సపోర్ట్ ఇక్కడ కూడా ఫామ్ అవుతుంది. సో స్వింగ్లో సపోర్ట్ ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ యాజ్ యూజువల్ 2.65 ఉంది, ఇక్కడ 2.44 ఉంది. సో అలా అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కాల్ సైడ్ ఎంట్రీ ఎలా తీసుకోవాలి అనేది మీకు డౌట్ వస్తూ ఉంటుంది.
సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఇది మన లైన్స్ అండి, నేను పెట్టుకుంటాను కదా, అది ఓఐ బేస్ కాదు, నేను జస్ట్ ప్రైజ్ యాక్షన్ బేస్డ్ పెట్టుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేసుకుంటాను. మ్యాక్సిమం నేను ఇవే లైన్స్ ఫాలో అవుతాను. సో ఇక్కడ మనకి ఈ లెవెల్ వరకు వెళ్ళింది అనేది ఎలా తెలిసింది అంటే ఫిబ్ రిట్రేస్మెంట్ యూస్ చేసి నేను చూసుకున్నానండి. ఆల్మోస్ట్ మనకి 25,388 వరకే 0.5 లెవెల్ వచ్చింది. సో నేను కూడా అప్డేట్ చేశాను. ఇక్కడ వరకు మ్యాక్సిమం 9-10 వరకు రావచ్చు. ఇన్ కేస్ ఇక్కడ సస్టైన్ అయ్యేది ఉంటే మనము డౌన్ సైడ్ వెళ్ళొచ్చు, బట్ సస్టైన్ అవ్వలేదు. అక్కడ నుండే ఎగ్జాక్ట్గా మనకి నెక్స్ట్ బుల్లిష్ మూమెంట్ అయితే వచ్చింది. సో మూమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ సపోర్ట్ ఫామ్ అయిందా లేదా అని చెప్పడానికి ఇండికేషన్ వచ్చేసి ఇది ప్రైజ్ యాక్షన్ బేస్డ్ క్యాండిల్స్ అండి. యాజ్ యూజువల్ నేను ఎప్పుడు ఎలా చెప్తాను అవే ప్రైజ్ యాక్షన్ బేస్డ్ క్యాండిల్స్ ఫార్మ్డ్ ఆన్ సపోర్ట్ లెవెల్. సో ఇది మనకు ఈ లెవెల్ వరకు వెళ్ళే వరకు ఇది సపోర్ట్ అని తెలియదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలా రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ వెళ్తుంది. సో ఎప్పుడైతే మనం ఎంట్రీ కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు అంటే అది ప్రీవియస్ రెసిస్టెన్స్ని అయితే కంపల్సరీ టచ్ చేయాలండి. రెసిస్టెన్స్ని టచ్ చేసి మళ్ళీ ఒక క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడ్డ తర్వాత మనము ట్రేడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇలా ఇందులో మనం ట్రేడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ మన టార్గెట్ స్మాల్ టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ రెసిస్టెన్స్. ఇన్ కేస్ ఇక్కడ మనము ట్రేడ్ తీసుకోలేదనుకోండి, ఇక్కడైనా పుల్ బ్యాక్ కోసం కంపల్సరీ రావాలి. ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ ప్లేస్లో మార్కెట్ అనేది కంపల్సరీ రీట్రేస్మెంట్ తీసుకోవడానికి వస్తుంది. సో ఇక్కడ సపోర్ట్ ఫామ్ అయింది కదా, ఇక్కడ తీసుకున్న మనకు నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి ఇదే అండి. ఇందాక ఇలా ఉన్నాయి కదా, ఇవి ఇలా ఫైండ్ అవుట్ చేసుకొని కూడా మనము స్మాల్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసి చూడండి. ఇన్ కేస్ న్యూ బిగినర్స్ అయితే, లేదు మీకు ఆల్రెడీ తెలుసు అంటే యాజ్ పర్ యువర్ విష్ అండి, మీరు ఎలా కంఫర్ట్గా ఉన్నారు దాని ప్రకారం మీరు ట్రేడ్ హోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. నన్నైతే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి ఓఐ డాటా ఎలా చూసుకోవాలి అని. యాక్చువల్గా ఈ డాటా బేస్ చేసుకొని మనం చూసుకోవచ్చు, బట్ దీనికంటే నాకు ఈ ఓఐ ప్రొఫైల్ సెట్టింగ్ డాటానే కంఫర్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు యాక్చువల్గా ఇలా అంతా తెలుస్తుంది కాబట్టి విజువల్గా ఈజీగా ఉంటుంది. ఎక్కడి వరకు సపోర్ట్ ఉంది, ఎక్కడి వరకు రెసిస్టెన్స్ ఉంది అని చెప్పేసి మనం ట్రేడ్ హోల్డ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. లేదంటే ఇక్కడ మనం ఇంకా దగ్గరికి స్క్రోల్ చేస్తే ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడ ఉంది సపోర్ట్, ఎక్కడ రెసిస్టెన్స్ అని చెప్పేసి ఈజీగా మార్క్ చేసుకోవడానికి కూడా మనకు వీలవుతుంది. చూడండి, ఎగ్జాక్ట్గా మనకి రెసిస్టెన్స్ని క్రాస్ చేసి ఇక్కడ రెడ్ క్యాండిల్ వేసింది. ఇది రెసిస్టెన్స్ని క్రాస్ చేసిన తర్వాత రెడ్ క్యాండిల్ వేసింది. సో పైన రెడ్ క్యాండిల్ అది హ్యామర్ క్యాండిల్, అది కొంచెం రివర్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. లేదు అంటే కొంచెం రిట్రేస్మెంట్ తీసుకొని పైకి వచ్చినా ఓకే. ఎలా వెళ్తుందో మార్కెట్ దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ హోల్డ్ చేయడమా లేదంటే క్లోజ్ చేసుకోవడమా అది ఇంకా మన ఇష్టం అన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఓఐ ప్రొఫైల్ సెట్టింగ్ అని ఉంటుందండి. దానిపైన క్లిక్ చేస్తే మనకి ఎంత ఓఐ చేంజ్ అయింది అని కూడా తెలుస్తుంది. చేంజ్ ఇన్ ఓఐ అంటే ఇక్కడ పెట్టగానే కాల్ ఓఐ వచ్చేసి 3.95 crore, పుట్ ఓఐ వచ్చేసి ఇంత చేంజ్ అయ్యారు అని కూడా మనకు తెలుస్తుంది. ఇది ఇలా చూసుకున్నా సరిపోతుంది. 2.53, ఇప్పుడు కూడా 1 crore తక్కువ అయ్యారు. అండ్ పుట్ ఓఐ కూడా తగ్గింది చూడండి. ఇక్కడ పుట్ ఓఐ పెరిగిందంటే సపోర్ట్ పెరిగిందనమాట. ఇక్కడ కూడా సపోర్ట్ ఇంక్రీజ్ అయింది. సో మార్కెట్ ఇక్కడ నుండి మళ్ళీ కన్సాలిడేషన్కి వెళ్తుందా లేదంటే బులిష్ ఆర్ రివర్స్ వెళ్తుందా ఇంకా అది చెప్పలేమండి. చూడండి, ఇక్కడ పైన హ్యామర్ క్యాండిల్ అయ్యేది ఉంటే నేను చెప్పాను కదా, జస్ట్ రీట్రేస్మెంట్ అయినా తీసుకోవాలి, లేదంటే మంచి ఫాల్ అయినా ఇక్కడ వరకైనా రావచ్చు. ఇలా అండి ప్రాపర్ మనము ఓఐ చూసుకుంటూ ప్రైజ్ యాక్షన్ చూసుకుంటూ ట్రేడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బేస్ చేసుకొని
తీసుకోవచ్చు. బట్ మీరు స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేయాలంటే మినిమం అమౌంట్ అయితే పెట్టుకోవాలండి. మ్యాక్సిమం పెట్టుకోవద్దు. హ్యూజ్ అమౌంట్ తీసుకొచ్చి ప్రాక్టీస్ కోసం అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. అనవసరంగా లాస్ అవ్వడమే తప్ప ఇంకేం ఉండదు. వన్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత రిస్క్ని మేనేజ్ చేసుకుంటూ ప్రాపర్గా ట్రేడ్ చేయండి. మీకు ప్రాపర్ నాలెడ్జ్ వచ్చింది అన్న తర్వాతే హ్యూజ్ అమౌంట్ పెట్టాలి. Hope you like my video. Please like, share and subscribe. Thank you.